శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్న శేషవాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రశస్త ప్రకారం చిన్న శేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచ శేషీభూతం. శేషువాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగం సిద్ధి లభిస్తుందని ప్రతీతి. చిన్న శేషవాహన రస చిద్విలాస, చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మనాత్మా వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. హంసవాహనము పైన హరినీడు చూడరు, వీణా పాణియై వేయి రాగాలతో. హంసవాహనము పైన హరినీడు చూడరు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.